సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. సోను శశితో పాటు మీరు కూడా వేరే దగ్గర వచ్చుంటే ఆయుధాలు తీసుకొని ఈ సమస్య ప్రశాంతంగా ఉండేది. మీ తర్వాత బయటకు వచ్చాక చాలా మంది చనిపోయారు, వాళ్ళు కూడా ప్రాణాలతో మిగిలి ఉండేవారు అనేది ప్రశ్నించే వాళ్ళు. ఇప్పుడు సోను సతీష్లు ఏంటంటే ఒక పథకం ప్రకారం వాళ్ళు బయటకు వెళ్ళారు కదా. మేమేమన్నాము, వెళ్తే మీరు వెళ్ళండి వ్యక్తులుగా, కానీ పార్టీని చీల్చకండి అన్నాం. కానీ వాళ్ళు చీల్చారు అంటే మమ్మల్ని కూడా చీల్చాలని కదా. దాని అర్థం ఏంటంటే ఆ పార్టీని చీల్చే మార్గం ఎంచుకోవాలని కదా, వాళ్ళతో జట్టు కట్టాల్సింది అని కదా. అంటే అది ఏమవుతుంది, పార్టీని చీల్చడం అవుతుంది. తర్వాత ప్రజలకు చెందినటువంటి ఆయుధాలు శత్రువుకు అప్పగించడం అవుతుంది కదా. వాళ్ళను వీటన్నిటి ఆధారంగానే వీళ్ళని ద్రోహులు అని అన్నాం. అంటే వాళ్ళతో జత కడితే అంతిమంగా అది ప్రజలకు వ్యతిరేకం, పార్టీకి వ్యతిరేకం, నష్టదాయకం అని కదా. ఆ నష్టం కలిగించే దాంట్లో భాగస్వాములము ఎట్లా అవుతాం మేము? సోను ఆసన ద్రోహులు అంటారు మీరు. ఆల్రెడీ మేము దేని ఆధారంగా అనేటువంటిది ద్రోహులు అని దేని ఆధారంగా అంటున్నాం, పార్టీ విచ్ఛిన్నకులు అని ఎందుకు అంటున్నాం? కేవలం ఒక పదమే కాదు, ఏ అర్థంలో విచ్ఛిన్నకులు, ఏ అర్థంలో విప్లవ ప్రతిఘాతకులు అనే ఆధారాలతో సహా మేము స్టేట్మెంట్లు ఇచ్చినాం కదా. వాళ్ళతో ఎట్లా చేతులు కలుపుతామండి? వాళ్ళతో చేతులు కలపకపోయినా ఉద్యమం అన్నప్పుడు సమిష్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయనేది. అదే మరి వాళ్ళే వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు కదా. వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అన్నప్పుడు మీ దగ్గర కూడా ఒక ట్రూప్ ఉంది, వాళ్ళకి కూడా చెప్పకపోవడం కదా. దేవ్జీ బయటకు వచ్చాక ఎన్కౌంటర్లు జరగడం, దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలకు మరి సమాధానం చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, లీగల్ పార్టీగా గుర్తించాలి, దేశవ్యాప్తంగా ఉన్న మా కామ్రేడ్స్ను జైలు నుండి విడుదల చేయాలి అనే దాంతో పాటుగా ఇప్పుడు మా 3వ ముఖ్యమైన ప్రోగ్రాము దేశవ్యాప్తంగా అమరుల కుటుంబాలకు అండగా నిలబడదాం అని ఒక దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నాం. మా నైతిక బాధ్యత అది. ముందు మనము నైతికంగా మోరల్ సపోర్ట్, మేము ఉన్నాము, మీరు ఒంటరి వాళ్ళు కాదు, ఇప్పటికీ మేము ఉన్నాము, మీ కష్ట సుఖాల్లో సుఖ దుఃఖాల్లో మేము ఉంటాము. మేమే కాదు, మనం ప్రజలందరినీ మద్దతు కూడా కట్టుకున్నాం. సార్, అమరుల కుటుంబాలకు మీరు ఆదుకుంటాం అంటున్నారు, కానీ జైలులో మగ్గిపోతున్న వారి పరిస్థితి అదే. మా డిమాండ్ అదే కదా. ఈ ప్రభుత్వాల ముందు జైలు ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టండి. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తే రెడ్ కార్పెట్స్ పరిస్థితి స్వాగతం పలుకుతాం అని అన్నటువంటి మీరు, మీ బాధ్యత ఏమవుతుంది? ఒక రాజకీయ పొలిటికల్ కాజ్ కోసము పనిచేసినటువంటి వాళ్ళే జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టడం ప్రభుత్వాల బాధ్యత. ఉద్యమం చేపట్టాలి, దీనికోసం మీడియా సహకరించాలి, బుద్ధిజీవులు సహకరించాలి, హక్కుల కార్యకర్తలు, టోటల్ సమాజమే ఒక ఉద్యమం చేపట్టాలి అని మేము ఇప్పుడు బలంగా ఫీల్ అవుతున్నటువంటిది. కానీ దేవ్జీకి మరో పేరు కూడా ఉంది, దూర్వాసుడు అని. అట్లనా? ఎందుకు ఆ పేరు వచ్చింది చెప్పాలి మీరే. దూర్వాస మహానుడి కోపం ఎక్కువ కదా. అంటే మీకు కూడా కోపం ఉద్యములు అంటుంటారు. కాదు, అది కొద్దిమంది యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. అంటే కోపాన్ని విన్నంటే శాంతి ఉంటది కదా. అది అంటే కోపాన్ని చూసిన వాళ్ళు శాంతిని చూడనటువంటి వాళ్ళకి కోపాలు తాపాలు ఉండవు కదా. ఉండకూడదు, ఉండవు. అంటే అది అబ్సల్యూట్ సెన్స్ లో చెప్తున్నారు కాబట్టి దాన్ని తిరస్కరిస్తున్నా నేను. అంటే యుద్ధం పక్కన శాంతి ఉంటది, శాంతి యుద్ధంగా, యుద్ధం శాంతిగా, రాత్రి పగలుగా, పగలు రాత్రిగా. కోపం వల్ల ప్రేమగా ఉంటది. ఇప్పుడు తల్లి పిల్లని కొడుతుంది, కానీ తానే మళ్ళీ కన్నీరు పెట్టుకుంటది. అది చూడనటువంటి వాళ్ళ వ్యక్తీకరణ. సార్, మీరు సోను ఆశాన బయటకు వచ్చిన తర్వాత, సతీష్ బయటకు వచ్చాక మీరు ఒక ఆరోపణ చేశారు, రాజు దాదా, కోసు దాదా చనిపోవడానికి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే వాళ్ళిద్దరూ చనిపోయారనేది, చిత్రహింసలు గురి చేసి చంపారని. అందులో మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, అంత గట్టిగా బలంగా మీరు చెప్పడం? అదే అంటే ఇప్పుడు దానికి మేము జనం సాక్షి, ప్రజాతంత్ర వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాం మేము. అంటే ఇప్పుడు కోసదాద, రాజదాదులు ఎక్కడ ఉంటుంటారు అనేది ఎవరికి తెలియకూడదు అనుకున్నాం. వాళ్ళు వెళ్ళిండ్రు, వెళ్తే కొరియర్స్ని పెట్టుకున్నాం కదా. ఆ కొరియర్స్ని ఎవరు కలిసేవాళ్ళు? సతీష్ కలిసేటు కదా. కాబట్టి శత్రువు ఎట్లా పట్టుకున్నాడు అంటే, ఒకటి సోను దాదా, మన కోసదాదా, రాజదాదాలకు సతీష్కు మధ్య ఉన్న కొరియరు బలహీనపడి చెప్పాలి కదా. లేదనుకున్నట్టయితే కొరియర్ ఒక ఆచూకి సతీష్ చెప్పాలి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సతీష్ ముందే వెళ్ళి విజయ్ శర్మను కలిసిండు అనేది, ఆ కొరియర్ దగ్గరికి వెళ్ళిండు అనేది. సతీష్ ఎవరిని కలిసారు? విజయ్ శర్మను. అందుకోసం ఏంటంటే ఈ లొంగుబాటు ప్రక్రియకు ముందు విజయ్ శర్మ దగ్గరికి వెళ్ళి కలిసిండు, ఆ కొరియర్ను కలిసిండు. కాబట్టి ఆ కొరియర్ యొక్క సమాచారం చెప్పడంతో ఆయనకు కూడా తెలియదు వేరే బౌట్స్, కానీ ఫలానతను కొరియర్, ఆ కొరియర్ కూడా బలహీనపడ్డాడు అనేటువంటిది. అంటే కంప్లీట్గా వాళ్ళు ఈ రాజకీయంగా విభేదించి సరెండర్ అయినారు కాబట్టి ఆధారాలు లేని నిందలు మోపడం అనేది మా పార్టీ యొక్క పద్ధతి కాదు.
ఒకవేళ మాకు ఇప్పుడు తెలుస్తున్న సమాచారం వాస్తవం కాదనుకుంటే రేపు మాకు ఇట్లా సమాచారం తెలిసిన దాని ఆధారంగా మేము ఇట్లా అన్నాం కోవట్లని, కానీ వాస్తవాలను మళ్ళీ అన్ని వైపుల నుంచి సేకరించిన తర్వాత వాస్తవం కాదనుకుంటే మేమే బహిరంగ క్షమాపణ చెప్తాం. నిజాయితీ అంటాం చూడండి, ఒక పార్టీకి ఒక వ్యక్తికి నిజాయితీ అనేటువంటిది ఒక గొప్ప విషయం. నిజాయితీ అనేటువంటిది ఒకవేళ ఆరోపణ చేస్తే అది ఆరోపణలు తప్పైనప్పుడు మనం మళ్ళీ తిరిగి క్షమాపణలు కోరుతాం. కానీ ఇప్పుడు మాకున్న ఆధారం తొందరపాటు చర్య అనుకోవచ్చు కదా, తొందరపాటు చర్య అనుకోవచ్చు కదా. కాదు మా తొందరపాటు చర్య కాదు. మాకున్న ఆధారాల ఆధారంగానే సతీష్ ఆ కొరియర్కు సంబంధించినటువంటి విషయం చెప్పడంతో పోలీసులు ఆ కొరియర్ను పట్టుకొని ఆ కొరియర్ ద్వారా రాజు సతీష్ ఒకవేళ వాళ్ళిద్దరే కాకుండా మీ ఆచూ కూడా తెలిసి ఉంటది, చెప్పాలంటే మీది కూడా చెప్పే ఉండే అవకాశం ఉంటది కదా. అదే ఇప్పుడు దాని గురించి కోసు రాజు దాదా కాకుండా మీ గురించి కూడా తెలుసు సతీష్ కి. ఒకవేళ చెప్పాలనుకుంటే మీ గురించి కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మేము ఒక దగ్గర ఉండం కదండి, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారా? కాదు మేము నిరంతరం కదలికల్లో ఉంటాం కదా. మేము ఒక దగ్గర ఉండం, చెప్పడానికి చెప్పిండా లేదనేది ఇప్పుడు అప్రస్తుతం, కానీ మేము ఒక దగ్గర ఉండం కదా, నిరంతరం కదలికల్లో ఉంటాం కదా. అట్లా అందుకోసం మాకున్న ఆధారాలతోటే చెప్పినాము. ఆయనది ఇది సోనుదేమన్నాము, ఆయన మొత్తంగానే పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఉద్యమ స్థితిని, తీర్మానాల్ని, పార్టీకి సంబంధించిన మోడస్ ఆపరెండిని, చేసుకున్న తీర్మానాల్ని అన్నింటినీ వివరించిండు. ఆ అర్థంలో పార్టీకి నష్టం కలిగించేయడానికి ఆయన కారకుడైండు అని నిర్దిష్టంగా సతీష్ ఇట్లా చెప్పిండు అని మేము ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంటున్నాం. చివరిగా 2 ప్రశ్నలు అండి. బయటకు వచ్చారు, మీరు అనుకున్న లక్ష్యం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఒకటి. రెండోది, ముప్పాల గణపతిరావు గారు ఎక్కడున్నారు, ఎప్పుడు పిలుస్తారు మీరు? అంటే ఇప్పుడు ప్రజల్లో అంటే ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటాలు చేయాలనుకుంటున్నాం కదా. చట్టబద్ధ పరిధిలో పట్టణాలు, మైదానాలు, అడవుల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అట్లా పనిచేయాలనుకుంటున్నాం. ఇది 4వది. మేము చెప్పదలుచుకున్న మెయిన్ ఆర్డర్లో పార్టీ మీద నిషేధం ఎత్తేయడము, జైళ్ళల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయడం, అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దామనే ప్రోగ్రాము, ఇక నిరంతరము ప్రజల సమస్యల మీద ప్రచారము, పోరాటాలు, సంసిద్ధత, ప్రజల సంసిద్ధత మీద ఆధారపడేసి అది చేయాలనుకుంటున్నాం. ఇక గణపతి గారి విషయానికి వస్తే మాది ఉమ్మడి నిర్ణయం, తనను రక్షించుకోవాలన్నప్పుడు ఆ రక్షణ చర్యలు కార్యదర్శి అంటే నంబాల కేశవరావు తనే కలిసి చర్చించుకోవాలి. అది సోనుకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, కేంద్ర కమిటీ సభ్యులకు ఎవరికి అవసరం లేదు అని తీసుకున్న ఉమ్మడి నిర్ణయం. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడని మేమే వద్దనుకున్న తర్వాత మాకు ఎట్లా తెలుస్తుంది? మేమే తెలియకూడదు అనుకున్న తర్వాత నాకెట్లా తెలుస్తుంది? తెలియకూడదు అని మేమే తీసుకున్నాం. కానీ ఒక దగ్గర మీరు ఎక్కడో నాకు ఈ డిమాండ్ నెరవేరిస్తే గణపతి ఆచుకు చెప్తానని మీరు ఎవరితో అన్నట్టు? లేదు, కంప్లీట్ తప్పు, ఫాల్స్ ప్రాపగండా. సరే, చివరికి ఇంకో ప్రశ్న అండి. ఈ బంగారం ఏంటి, క్యాష్ ఏంటండి? అది మీకు సోను చెప్పుంటాడు కదా. నాకెప్పుడు ఆ బంగారాలు, వెండిలు, డబ్బుల వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన మళ్ళీ పోయి కనుక్కోండి, ఆయన ఇట్లా అన్నాడు, ఈ పదాలు అన్నాడు అంటే బహుశా ఆయన ఇచ్చిన దాంట్లో భాగమే కావచ్చు. మొన్న బీజాపూర్లో సరెండర్ అయినటువంటి వాళ్ళ ద్వారా 3 కోట్ల నగదు దొరికింది. 3 కోట్ల నగదు, కేజీన్నర బంగారం అనేటువంటి. ఆంధ్రప్రదేశ్ లో చెల్లూరు నారాయణరావు దగ్గర కూడా దొరికింది. అందుకోసం ఏంటంటే అది ఆయన ఇచ్చింది కావచ్చు. అయితే సాధారణ పాఠకులు అబ్బా 3 కోట్లు అని అంటే ఆశ్చర్యపోతారు. కానీ జంతన సర్కార్ బడ్జెట్ నేను చెప్పినా కదా, వీటితో సంబంధం లేకుండా ఒక విషయాన్ని, ఒకటే విషయము, దాన్ని ఏ నేపథ్యంలో జరిగింది అనే దాంతో విడదీసి ప్రజెంట్ చేసినప్పుడు అదొక తప్పుడుగా ప్రచారం చేస్తాం. అంటే మీడియా యొక్క పద్ధతి ఏంటంటే పార్టీని అప్రతిష్ట పాలు చేయడంలో భాగం అన్నట్టు. ఇది జంతన సర్కార్ కోసం అంటే వెంటనే రాయాలి కదా. ఇప్పుడు జంతన సర్కార్ కోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నిధులు తక్కువనే అని కాకుండా 100ల కోట్లు. మేము ఎప్పుడు 100ల కోట్లు, 10ల కోట్లకు నుంచి 100ల కోట్లకు ఎప్పుడు చేరలేదు. చివరికి ఇంకో మాట చెప్పండి, అజ్ఞాతులు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రభుత్వాలు గనక పార్టీ మీద నిషేధం ఎత్తివేస్తాము అంటే మేము పిలిపిస్తాం. మీరు బహిరంగ జీవితంలో నిషేధం అంటే సీఎం గారు కూడా చెప్తున్నారు కదా, పార్టీ లేనప్పుడు నిషేధం ఎక్కడదని. పార్టీ లేనప్పుడు నిషేధం ఎక్కడదని? పార్టీ ఎందుకు లేదు, ఉంది కదా. ఎక్కడుంది పార్టీ? ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళం కూడా పార్టీ, లోపల ఉన్న వాళ్ళు కూడా పార్టీ. లేదనుకున్నట్టయితే మరి ఇంకా ఈ కగారును కొనసాగించడం ఎందుకు? కగారు మార్చి 31 క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవుతుందా కాదా అనేటువంటి భవిష్యత్తు చెప్తుంది. సార్, చివరికి ఏం చెప్తారు ఇప్పుడు అజ్ఞాతంలో వాళ్ళకి? ఇదే, ప్రభుత్వాలు కనుక చెప్తే మేము పిలిపిస్తాం, లేదనుకుంటే ఏం చెప్పలేదు. అజ్ఞాతంలో అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము పిలిపిస్తాం అంటున్నారు దేవ్జీ. ఆయన చెప్తున్నట్లుగా ఖచ్చితంగా పార్టీలో జరిగిన సమిష్టి నిర్ణయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని తప్పిదాల వల్లే పార్టీకి ప్రజలకు దూరం పెరిగిందని దేవ్జీ చెప్తున్నారు. ఇది వారం దేవ్జీ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో ఇష్యూలో మరొక వ్యక్తితో కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.
I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan Garu and something else. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.